Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే కాన్సెప్ట్ మీద సింపుల్ ట్రిక్ అప్లై చేసి కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయవచ్చు అనేటువంటి డీటెయిల్డ్ ట్రిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ అనగా స్టడీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. కార్బన్ కాంపౌండ్స్ అనేటువంటివి 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ని చూపిస్తాయి. sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ ట్రిక్ అప్లై చేయడానికి s ఆర్బిటాల్స్ అనేటువంటివి sp హైబ్రిడైజేషన్లో s ఆర్బిటాల్ 1 ఉంది, p ఆర్బిటాల్ 1 p ఆర్బిటాల్ ఉంది. టోటల్ 1 + 1 = 2 అనేటువంటిది sp హైబ్రిడైజేషన్కి వస్తుంది. sp2 హైబ్రిడైజేషన్లో s ఆర్బిటాల్ అనేటువంటిది 1 ఉంది, p ఆర్బిటాల్స్ అనేటువంటివి 2 నెంబర్స్ ఉన్నాయి. 1 + 2 = 3 అనేటువంటిది sp2 హైబ్రిడైజేషన్కి వస్తుంది. అలాగే sp3 హైబ్రిడైజేషన్లో s ఆర్బిటాల్ 1 నెంబర్ ఉంది, p ఆర్బిటాల్ 3 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ 1 + 3 = 4 అనేటువంటి వస్తుంది sp3 హైబ్రిడైజేషన్కి. విచ్ ఆఫ్ ది హైబ్రిడైజేషన్ నాట్ పాసిబుల్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్లో పాసిబిలిటీ లేనటువంటి హైబ్రిడైజేషన్ ఏది? కింద ఇచ్చినటువంటి వాటిలో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనగా కార్బన్, కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 అంటే డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఫిల్ చేసే కెపాసిటీ కార్బన్కి లేదు. ఉన్న 6 ఎలక్ట్రాన్స్ని p ఆర్బిటాల్స్ వరకు ఆక్యుపై చేసేస్తుంది. డి ఆర్బిటాల్స్ ఆక్యుపేషన్ అనేటువంటిది లేదు. కాబట్టి డి ఆర్బిటాల్ రిలేటెడ్ అయినటువంటి sp3d, sp3d2, sp3d3 అనేటువంటి హైబ్రిడైజేషన్స్ కార్బన్ కాంపౌండ్స్కి పాసిబిలిటీ ఉండదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో డి sp2 అంటే డి ఆర్బిటాల్ ఇక్కడ ఉంది, కార్బన్కి డి ఆర్బిటాల్స్ ఆక్యుపై చేసే నేచర్ లేదు. కాబట్టి 3 is the correct answer for this question. Hybridization formula: number of sigma bonds plus number of lone pairs. Number of sigma bonds plus number of lone pairs ని చేస్తే వచ్చేదాన్ని హైబ్రిడైజేషన్గా సింపుల్ ట్రిక్ ఫార్ములాగా చెబుతాము. 1 by 1 ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్స్ను బేస్ చేసుకొని మీరు కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నేను చెప్పే ఈ సింపుల్ ట్రిక్ను అప్లై చేయండి. మీ మార్క్ టెస్ట్లలో కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లలో కానీ మీరు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్లో హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి కాన్సెప్ట్ పైన ఈ సింపుల్ ట్రిక్ అప్లై చేస్తే ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు హ్యాపీగా ఆన్సర్ చేసుకోగలరు. CH4 ఫస్ట్ స్టెప్ వచ్చేసి కాంపౌండ్లో సెంట్రల్ యాటమ్ని ఫస్ట్ తీసుకోవాలి. CH4లో సెంట్రల్ యాటమ్ వచ్చేసి కార్బన్. కార్బన్ సెంట్రల్ యాటమ్ ఐడెంటిఫై చేశాం. సెకండ్ వచ్చేసి సెంట్రల్ యాటమ్ యొక్క గ్రూప్ నెంబర్ని నోట్ చేయాలి. ఈ గ్రూప్ నెంబర్ ఐడెంటిఫై చేయడానికి పీరియాడిక్ టేబుల్ ట్రిక్ అనేటువంటి సింపుల్ వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో వీడియో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి గ్రూప్ నెంబర్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి ఫేమస్ సినిమా హీరోస్ బాలకృష్ణ, చిరంజీవి
నాగార్జున గారు ఇలా కాన్సెప్ట్ తీసుకొని చెప్పడం జరిగింది. రైట్. సో ఫస్ట్ స్టెప్, కాంపౌండ్లో సెంట్రల్ ఆటమ్ చూసుకోవాలి. సెంట్రల్ ఆటమ్ కార్బన్, దీని గ్రూప్ నెంబర్ కార్బన్ అంటే చిరంజీవి ఫ్యామిలీ, 4th గ్రూప్ నెంబర్. సో 4 అనే నెంబర్ ఇవ్వాలి కార్బన్కి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్, 4 అనే నెంబర్కి క్రాస్ పెట్టుకోండి. 4 క్రాసెస్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 అనే నెంబర్ ఉంది. 4 క్రాస్ పెట్టుకోండి. 1 2 3 4 అనేటువంటి క్రాస్ పెట్టుకున్నారు. సో థర్డ్ స్టెప్ ఏం చేసాం? ఎన్ని గ్రూప్ నెంబర్ ఎంత అయితే అన్ని క్రాసులు అనేటువంటివి పెట్టుకున్నాము. క్లియర్? నెక్స్ట్ స్టెప్, 4th ఏం చేయాలి అని అంటే సెంట్రల్ ఆటమ్కి అటాచ్ అయినటువంటి ఆటమ్స్ వచ్చేసి హైడ్రోజన్. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో హైడ్రోజన్ నేచర్ మోనోవాలెంట్. సో మోనోవాలెంట్ అనగా సింగిల్ బాండ్ కనెక్టివిటీ కెమికల్ బాండ్ చేస్తుంది. 4th స్టెప్, 4 హైడ్రోజన్స్ సింగిల్ బాండ్. ఈచ్ క్రాస్ కి హైడ్రోజన్ సింగిల్ బాండ్. హైడ్రోజన్, సెకండ్ హైడ్రోజన్, థర్డ్ హైడ్రోజన్, 4th హైడ్రోజన్. ఇలా హైడ్రోజన్ కనెక్టివిటీని సెంట్రల్ ఆటమ్ కి అటాచ్ అయినటువంటి ఆటమ్స్ ను బేస్ చేసుకొని సింగిల్ బాండ్ కనెక్టివిటీ, డబుల్ బాండ్ కనెక్టివిటీ చేయాలి. నెక్స్ట్ 5th స్టెప్ వచ్చేసి హైబ్రిడైజేషన్ ఫార్ములా. ఏం చెప్పాం? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. 5th స్టెప్ హైబ్రిడైజేషన్ ఫార్ములా అప్లై చేయండి. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ హైడ్రోజన్ 1 2 3 4. 4 సిగ్మా బాండ్స్ అనేటువంటివి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఉన్నాయి. లోన్ పెయిర్స్ 0 లోన్ పెయిర్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ 4 అనేటువంటిది వచ్చింది. 4 వచ్చినప్పుడు ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది 1 ఉంటుంది, పి ఆర్బిటాల్స్ అనేటువంటివి 3 ఉంటాయి. సో ఫైనలీ sp3 హైబ్రిడైజేషన్, CH4 హైబ్రిడైజేషన్, sp3. ఇచ్చిన ఆప్షన్లో మీరు ఈ సింపుల్ ట్రిక్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆల్కేన్ ఫ్యామిలీ ఈథేన్. ఈథేన్లో హైబ్రిడైజేషన్ నెంబర్స్ ఇచ్చుకుంటారు. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్ అని. ఈ కార్బన్కి హైబ్రిడైజేషన్ చెప్పాలి. హైబ్రిడైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. కార్బన్ సెలెక్ట్ చేసుకోండి. కార్బన్ యొక్క సిగ్మా బాండ్స్ సరౌండింగ్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. H3 3 హైడ్రోజన్స్, సింగిల్ బాండ్ 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. సో 4 సిగ్మా బాండ్స్ ఉంటే sp3 కార్బన్ అని చెబుతాము. అలాగే సెకండ్ కార్బన్ హైబ్రిడైజేషన్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3 హైడ్రోజన్స్, 3 సిగ్మా, సింగిల్ బాండ్ 4 సిగ్మా. సో కార్బన్ సరౌండింగ్ 4 సిగ్మా ఉంది. 4 సిగ్మా ఉంటే sp3. ఈ విధంగా ఇచ్చినటువంటి మాలిక్యూల్లో ఫస్ట్ కార్బన్కి హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ కార్బన్కి సరౌండింగ్లో సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, లోన్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకొని ఆ నెంబర్ 4 అయితే sp3, 3 అయితే sp2, 2 అయితే sp హైబ్రిడైజేషన్ అని ఆ పర్టికులర్ కార్బన్కి హైబ్రిడైజేషన్ ఇవ్వండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆల్కీన్ ఫ్యామిలీ ఈథీన్లో నెంబరింగ్ దీనికి 1 అనుకున్నాను, దీనికి 2 అని ఇచ్చాను. 1 కార్బన్కి హైబ్రిడైజేషన్ ఎంత ఉంటుంది అని చెబితే కార్బన్ దీని సరౌండింగ్ ఏమున్నాయి? 2 హైడ్రోజన్స్ అంటే 2 సిగ్మా. అలాగే డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్లో 1 సిగ్మా 1 పై ఉంటుంది. సో ఈ కార్బన్కి టోటల్గా సిగ్మా బాండ్స్ 2 + 1 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 3 సిగ్మా బాండ్స్ అంటే s ఆర్బిటాల్ 1, p ఆర్బిటాల్ 2 ఉంటుంది. సో sp2 కార్బన్.
సెకండ్ కార్బన్ హైబ్రిడైజేషన్ చెప్పాలి అనుకోండి. ఈ కార్బన్కి సరౌండింగ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 2 సిగ్మా ప్లస్ 1 సిగ్మా డబుల్ బాండ్లో 2 + 1 3 సిగ్మా ఉంది. 3 సిగ్మా అంటే sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆల్కైన్ ఫ్యామిలీ ఐన్, దీన్ని ఈథైన్ అంటాము. ట్రిపుల్ బాండ్ నెంబరింగ్ ఇచ్చుకుంటున్నాను 1 2. ఫస్ట్ కార్బన్కి హైబ్రిడైజేషన్ ఏంటి అన్నప్పుడు కార్బన్ చుట్టూ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, లోన్ పేర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. సిగ్మా 1 సిగ్మా, ఈ ట్రిపుల్ బాండ్ అంటే 1 సిగ్మా ఉంటుంది, రిమైనింగ్ పై బాండ్స్ ఉంటాయి. సో ఇలాగా కార్బన్కి 1 2 సిగ్మా ఉంది. 2 సిగ్మా ఉన్నప్పుడు s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్ 1 ఉంది. ఫస్ట్ కార్బన్కి sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. అలాగే సెకండ్ కార్బన్కి హైబ్రిడైజేషన్ ఏంటి అంటే దీని చుట్టూ సిగ్మా బాండ్స్ లోన్ పేర్స్ ఏమున్నాయి అనేటువంటిది కౌంట్ చేయాలి. సిగ్మా బాండ్ అంటే సింగిల్ బాండ్, ఇక్కడ ట్రిపుల్ బాండ్లో 1 సిగ్మా ఉంది. టోటల్ ఎన్ని సిగ్మా ఉన్నాయి 1 2. 2 సిగ్మా అంటే sp. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అలిన్. అలిన్ స్ట్రక్చర్ వచ్చేసి CH2 డబల్ బాండ్ C డబల్ బాండ్ CH2. ఇది అలిన్ యొక్క కెమికల్ స్ట్రక్చర్. వీటిలో నెంబరింగ్ అనేటువంటిది 1 2 3 అని ఇచ్చుకున్నాను. ఇప్పుడు అలిన్ అనే ఆర్గానిక్ కాంపౌండ్స్లో సెకండ్ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారనుకోండి. సో ఈ కార్బన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ లోన్ పేర్స్ అనేటువంటివి ఈ కార్బన్ యాటమ్ ముందర సరౌండింగ్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కౌంట్ చేసుకోవాలి. కార్బన్కి ఇటుపక్క డబుల్ బాండ్ ఉంది అంటే 1 సిగ్మా ఉంటుంది, రిమైనింగ్ పై బాండ్. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకుంటే సిగ్మా పై బాండ్. సో సెకండ్ కార్బన్కి టోటల్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 ఉన్నాయి. 2 నెంబర్ ఉంది అంటే s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్ 1 ఉంటుంది, హైబ్రిడైజేషన్ sp హైబ్రిడైజేషన్ వస్తుంది. ఇలాగా ఏ కార్బన్కి హైబ్రిడైజేషన్ అడిగినా, అన్ని కార్బన్స్కి హైబ్రిడైజేషన్ అడిగినా మనం చేయవలసిన ట్రిక్ ఏంటి, కార్బన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కార్బన్కి సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ కార్బన్కి సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 సిగ్మా సిగ్మా సిగ్మా. సో ఈ కార్బన్కి చుట్టూ 3 సిగ్మా బాండ్స్ అనేటువంటి ఉన్నాయి. 3 సిగ్మా అంటే s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్ 2 ఉంటాయి. టోటల్ 1 + 2 = 3. సో sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. థర్డ్ కార్బన్ హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. కార్బన్ సెలెక్ట్ చేసుకున్నారు, సరౌండింగ్ కార్బన్ చుట్టూ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి చెక్ చేయండి. 1 2 3. సో 3 సిగ్మా sp2 హైబ్రిడైజేషన్. ఈ విధంగా మీకు అడిగినటువంటి కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ని సింపుల్ వేలో అప్లై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చేయగలరు. అనదర్ ఎగ్జాంపుల్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ కెమికల్ స్ట్రక్చర్ C డబల్ బాండ్ O H అని ఇలా రాసుకున్నాను. సెంట్రల్ ఇక్కడ మనకి ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కార్బన్ చుట్టూ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3. 3 సిగ్మా sp2 హైబ్రిడైజేషన్. అనదర్ ఎగ్జాంపుల్ బెంజీన్. బెంజీన్ స్ట్రక్చర్ నేమ్ అయినా ఇవ్వవచ్చు, ఇలా స్ట్రక్చర్ అయినా ఇవ్వచ్చు. ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటే ఇక్కడ నెంబరింగ్ ఇస్తున్నాను 1 2 3 4 5 6. ఇక్కడ ఇచ్చినటువంటి బెంజీన్ స్ట్రక్చర్లో
ఏ కార్బన్ అయినా తీసుకోండి, హైబ్రిడేషన్ సింపుల్ ట్రిక్. మీరు వాచ్లో టైం పెట్టుకోండి, ఎన్ని సెకండ్స్లో ఆన్సర్ చేయగలరు. కార్బన్, ఫస్ట్ కార్బన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 1 2 3 sp2. జస్ట్ 10 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. సో టోటల్ బెంజీన్కి ఆల్ కార్బన్స్ sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది బెంజీన్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డైమిథైల్ ఈథర్. ఈథర్ కాంపౌండ్ తీసుకున్నాను. ఈ ఈథర్లో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆక్సిజన్ యొక్క హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ లోన్ పేర్స్ కౌంట్ చేయాలి. సిగ్మా బాండ్స్ ఫస్ట్ కౌంట్ చేయండి. 1 2 2 సిగ్మా ప్లస్ లోన్ పేర్స్ 1 2 2 లోన్ పేర్స్ ఉన్నాయి. టోటల్ 2 + 2 4 వస్తుంది. 4 అంటే sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మిథైల్ వినైల్ ఈథర్ లో ఆక్సిజన్కి హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫార్ములా అప్లై చేయాలి కదా. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 2 సిగ్మా. లోన్ పేర్స్ 1 2 2 లోన్ పేర్స్. టోటల్ 4 అనే నెంబర్ వస్తుంది. 4 అంటే s ఆర్బిటాల్ p ఆర్బిటాల్ 3 ఉంటాయి. sp3 హైబ్రిడైజేషన్. సో ఇక్కడ కాంపౌండ్ నేచర్ వచ్చేసి చెక్ చేసుకుంటే sp3 హైబ్రిడైజేషన్ అనేటువంటిది ఆన్సర్ కాదు. మరి ఆన్సర్ ఏంటి అంటే ఈ మిథైల్ వినైల్ ఈథర్లో ఆక్సిజన్కి 2 లోన్ పేర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 2 లోన్ పేర్స్కి ఆక్సిజన్కి అడ్జసెంట్లో చూసుకుంటే డబుల్ బాండ్ అనేటువంటిది ఉంది. అంటే ఈ లోన్ పేరుకి డబుల్ బాండ్ అనేటువంటిది అడ్జసెంట్ పొజిషన్లో ఉండడం చేత కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. దీన్నే డీలోకలైజేషన్ అని చెబుతాము. ఈ లోన్ పేర్ అనేటువంటిది డీలోకలైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది లోన్ పేరుగా కౌంట్ చేయకూడదు. సో ఫైనల్ ఆన్సర్ చూడండి. ఆక్సిజన్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 2 సిగ్మా బాండ్స్. లోన్ పేర్స్ 2 కౌంట్ చేసుకోకూడదు. ఓన్లీ 1 లోన్ పేర్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి. బికాస్ ఆఫ్ 1 లోన్ పేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డీలోకలైజేషన్. డీలోకలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అది లోన్ పేరుగా కన్సిడర్ చేయకూడదు. 2 + 1 = 3 నెంబర్ వస్తుంది. 3 నెంబర్ వస్తే s 1 ఆర్బిటాల్ ఉంటుంది. p అనేటువంటిది 2 నెంబర్స్ ఉంటాయి. టోటల్ sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. డోంట్ కన్ఫ్యూజ్. మాలిక్యూల్ నేచర్ బేస్ చేసుకొని అది లోన్ పేరా డీలోకలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుందా అనేటువంటిది చూసుకొని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బెంజీన్ హెక్సాక్లోరైడ్. బెంజీన్ హెక్సాక్లోరైడ్ BHC అని షార్ట్ కట్ ఫామ్లో చెబుతాము. ఫైండ్ అవుట్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ BHC అన్నారనుకోండి, అంటే బెంజీన్ హెక్సాక్లోరైడ్ అని. అలాగే HCB అన్నారనుకోండి, హెక్సాక్లోరో బెంజీన్ అని మీనింగ్. దీని యొక్క స్ట్రక్చర్ ఇలా రాసుకోవాలి. BHC అంటే స్ట్రక్చర్ ఇలా నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎనీ కార్బన్ సెలెక్ట్ చేసుకుందాం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి BHCలో ఈ కార్బన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కార్బన్కి ఫార్ములా ఏంటి? హైబ్రిడైజేషన్కి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సిగ్మా బాండ్స్ ఈ కార్బన్ చుట్టూ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. హైబ్రిడైజేషన్ అలా చేయకూడదు. ఇక్కడ కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి. హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. సో దీన్ని ఇలా రాయకూడదు, హైడ్రోజన్ని ఇలా రాయాలి. ఇలా ఈచ్ కార్బన్కి హైడ్రోజన్ క్లోరిన్ అనేటువంటిది బాండింగ్ ఇలా ఉంటుంది. ఫుల్ కెమికల్ స్ట్రక్చర్. సో కార్బన్కి టోటల్ 4 సిగ్మా బాండ్స్ ఉంటాయి.
4 అంటే sp3 హైబ్రిడైజేషన్. సో ఆల్ కార్బన్స్ కి BHCలో sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. కమింగ్ టు హెచ్సిబిలో చూసుకుంటే కార్బన్ సెలెక్ట్ చేసుకున్నాను. కార్బన్ చుట్టూ ఉన్నటువంటి సిగ్మా బాండ్స్ ని కౌంట్ చేయాలి. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. అనదర్ వన్ పై బాండ్. సో టోటల్ సిగ్మా బాండ్స్ 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 3 సిగ్మా బాండ్స్ అంటే sp2. హెచ్సిబిలో ఆల్ కార్బన్స్ కి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. BHCలో ఆల్ కార్బన్స్ కి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. డోంట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీథేన్ కార్బన్ 4 సిగ్మా బాండ్స్ సరౌండింగ్ అయి ఉన్నాయి. 4 సిగ్మా బాండ్స్ అంటే sp3 హైబ్రిడైజేషన్. ఈ మీథేన్ నుంచి H- అనేటువంటిది లాస్ జరిగితే కార్బో క్యాటయాన్ ఫామ్ అవుతుంది. మీథేన్ నుంచి H+ లాస్ జరిగితే కార్బన్ యానయాన్ ఫామ్ అవుతుంది. H రాడికల్ లాస్ జరిగితే మిథైల్ ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయినటువంటి క్యాటయాన్, యానయాన్, ఫ్రీ రాడికల్ కార్బన్స్ యొక్క హైబ్రిడైజేషన్ కోసం ఈ సింపుల్ ట్రిక్ అప్లై చేసి హైబ్రిడైజేషన్ ఫర్ కార్బో క్యాటయాన్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 1 2 3. 3 సిగ్మా బాండ్స్. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 0 లోన్ పేర్. టోటల్ 3 + 0 3. 3 అంటే s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్స్ 2 ఉంటాయి. హైబ్రిడైజేషన్ sp2. కమింగ్ టు కార్బో యానయాన్ హైబ్రిడైజేషన్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 1 2 3. 3 సిగ్మా ప్లస్ లోన్ పేర్స్. పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ జరిగి నెగిటివ్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అని మీనింగ్ వస్తుంది. దీన్ని 1 లోన్ పేర్ కేటగిరీ కిందకి తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 3 + 1 4 వస్తుంది. 4 అంటే s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. sp3 హైబ్రిడైజేషన్. మిథైల్ ఫ్రీ రాడికల్ హైబ్రిడైజేషన్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 1 2 3. 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. లోన్ పెయిర్ అనేటువంటిది లేదు ఇక్కడ. ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. సింగిల్ ఎలక్ట్రాన్ ని పేరింగ్ గా తీసుకోకూడదు కాబట్టి 0 లోన్ పెయిర్స్. టోటల్ నెంబర్ 3 + 0 3 వస్తుంది. అంటే s ఆర్బిటాల్ 1 p ఆర్బిటాల్ 2 ఉంటాయి. sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఈ విధంగా పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, సింగిల్ ఎలక్ట్రాన్ రాడికల్స్ కి సేమ్ ట్రిక్ అప్లై చేస్తే కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది విత్ ఇన్ సెకండ్స్ లో చేయవచ్చు. నెక్స్ట్ కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ కార్బిన్ అనేటువంటిది స్ట్రక్చర్ వచ్చేసి CH. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి వాటిని అన్బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని రిప్రజెంట్ చేస్తాం. దీని కార్బిన్ స్ట్రక్చర్ అని చెబుతాం. ఇక్కడ ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ అన్బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని 2 టైప్స్ గా షేరింగ్ జరిగితే కార్బన్ సరౌండింగ్ ట్రిప్లెట్ కార్బిన్ అని, సింగిలెట్ కార్బిన్ అని ఫామ్ అవుతుంది. ట్రిప్లెట్ కార్బిన్ అంటే కార్బన్ కి HH ఇలా 2 హైడ్రోజన్స్ బాండింగ్ అవుతాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ అన్బాండెడ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ టాప్ కి చూపిస్తుంటాం, అనదర్ ఎలక్ట్రాన్ కూడా టాప్ సైడ్ కి చూపిస్తే అంటే ఇక్కడ ఆర్బిటాల్ డయాగ్రామ్ లో 1 ఎలక్ట్రాన్ అప్ డైరెక్షన్, సెకండ్ ఎలక్ట్రాన్ డౌన్ డైరెక్షన్ ఉంటే దీని పెయిరింగ్ అని చెబుతాము. అలా కాకోకుండా 2 అప్ సైడ్ కి కానీ 2 డౌన్ సైడ్ కి కానీ ఉంటే దీని నాట్ పెయిరింగ్ అని చెబుతాము. అంటే పెయిరింగ్ కాదని మాట్లాడతాము. ఇలా ఇక్కడ కార్బన్ లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ నాట్ పెయిరింగ్ లో ఫామ్ జరిగితే ట్రిప్లెట్ కార్బన్ అని చెబుతాము. సింగిలెట్ కార్బన్ అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ పెయిరింగ్ జరిగి ఫామ్ అయ్యేదాన్ని
సింగ్లెట్ కార్బిన్ అని చెబుతాము. ఈ ట్రిప్లెట్ కార్బిన్, సింగ్లెట్ కార్బిన్ లో ఎగ్జామ్స్లలో ఫైండ్ అవుట్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ సింగ్లెట్ కార్బిన్ లేదా ట్రిప్లెట్ కార్బిన్ అని సపరేట్గా అడిగారు అనుకోండి. సో కార్బినే కదా అని చెప్పేసి హైబ్రిడైజేషన్ కంబైన్డ్లో ఇచ్చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. పర్టికులర్గా ఏ దాని గురించి అడుగుతున్నారో దాని గురించే మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకే, ట్రిక్ అనేటువంటిది అప్లై చేసి చూద్దాము. మీ యొక్క డౌట్స్ అనేటువంటివి క్లారిటీ జరిగిపోతాయి. హైబ్రిడైజేషన్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, కార్బన్ సరౌండింగ్ 1 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. లోన్ పెయిర్స్ ఇది సింగిల్ పెయిరింగ్ కాదు కాబట్టి 0 లోన్ పెయిర్స్. టోటల్ 2 + 0 2 అనే నెంబర్ వస్తుంది. 2 అంటే s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్ 1 ఉంటుంది. టోటల్ sp హైబ్రిడైజేషన్ వస్తుంది ట్రిప్లెట్ కార్బిన్ కి. కమింగ్ టు సింగ్లెట్ కార్బిన్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 1 2. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 సిగ్మా ఉన్నాయి. లోన్ పెయిర్స్ వచ్చేసి దీన్ని పెయిర్ కిందికి తీసుకుంటాం. 1 లోన్ పెయిర్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1 3 వస్తుంది. 3 అంటే s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్ 2 నెంబర్స్ ఉంటాయి. sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. సో బీ కేర్ఫుల్. అక్కడ అడిగింది ట్రిప్లెట్ కార్బినా సింగ్లెట్ కార్బినా అనేటువంటిది స్ట్రక్చర్ డ్రా చేసుకొని, సింగ్లెట్ అంటే పేరింగ్ ఉంటుంది, ట్రిప్లెట్ అంటే సింగిల్గా ఆక్యుపై చేస్తుంది. ఇలా ఈజీగా కాంపిటిటివ్ ఎంట్రన్స్ టెస్ట్లలో ఆన్సర్ చేయండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.